తెలంగాణ లాసెట్ ఆర్ పీజీ లాసెట్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ సంబంధించి మనకు ఆన్సర్ కీతో పాటు క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీరు ఆన్సర్ కీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ మీకు లాసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్తో పాటు ఎంట్రన్స్ టెస్ట్లో వాళ్ళు రిలీజ్ చేసిన కీలో కనుక మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్కి ఏ విధంగా ఆబ్జెక్షన్ చెప్పాలి అండ్ ఆబ్జెక్షన్ సంబంధించిన ప్రాసెస్ గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ లాసెట్ ఆర్ పీజీ లాసెట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు స్క్రీన్ అనేది ఇలా స్క్రోల్ చేసినట్లయితే లాసెట్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ మనకు సంబంధించి రెస్పాన్స్ షీట్ అంటూ, మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ అంటూ, ఆబ్జెక్షన్స్ అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మీరు చూడొచ్చు. ఈ 3 ఆప్షన్స్ సంబంధించిన మీనింగ్ ఫస్ట్ నేను చెప్తాను. రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి అని మెనీ రెస్పాన్స్ అయితే క్వైరీ చేస్తారు. ఎవరైతే లాసెట్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు సంబంధించిన ఓన్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలి. రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి లాసెట్లో, మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు, ఎన్ని క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్ పెట్టారు అనేది తెలుసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. దీన్ని బట్టి జస్ట్ మీ యొక్క స్కోర్ తెలుసుకోవడానికి అయితే ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే యూజ్ అవుతుంది. రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ మీరు రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోవాలి అంటే ఫస్ట్ రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీరు మీ డీటెయిల్స్ అనేది మర్చిపోయినట్టయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్ అనేది మీ యొక్క హాల్ టికెట్లో అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. లేదు హాల్ టికెట్స్ మిస్ చేసుకున్నాము అంటే మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో రిజిస్ట్రేషన్ నెంబర్ డీటెయిల్స్ అయితే ఉంటుంది, దాని ద్వారా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా లేదు అనుకుంటే మీ యొక్క రిజిస్టర్ మెయిల్కి అండ్ మొబైల్ నెంబర్కి అప్లై చేసినప్పుడు డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ ఉపయోగించుకొని అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే డీటెయిల్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి టీజీ లాసెట్ అనేది సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. డీటెయిల్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మనకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కంప్లీట్ మీకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ మనం క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ క్వశ్చన్కి ఏ ఆప్షన్స్ పెట్టాము అనేది తెలుసుకోవడానికి అండ్ సేమ్ టైం ఎన్ని మార్క్స్ అనేది వచ్చాయని తెలుసుకోవడానికి స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. నేను 2 మెథడ్స్లో అయితే చెప్తాను. మీ మార్క్స్ ఏ విధంగా వాల్యుయేషన్ చేయాలనేది, డైరెక్ట్గా మాన్యువల్గా ఏ విధంగా కౌంట్ చేసుకోవాలనేది ఫస్ట్ చెప్తాను. అండ్ ఆఫ్టర్ దట్ వితిన్ 2-3 సెకండ్స్లో మీకు సంబంధించిన రిజల్ట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే థింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మాన్యువల్గా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలని తెలుసుకుందాం. మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మీరు స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాలి. మాన్యువల్గా మీరు రిజల్ట్ వెరిఫై చేసుకోవాలంటే స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే ఈ విధంగా మనకు సంబంధించి క్వశ్చన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ దానికి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ థింగ్ మనం చూసుకోవాల్సింది. తర్వాత యాజ్ పర్ కీ ప్రకారం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఇది కీ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మనకు రెడ్ కలర్లో ఏదైతే ఉంటుందో అది కీ ప్రకారం రాంగ్ ఆన్సర్, గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్కి. మనం ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడనేమో కీ ప్రకారం ఇచ్చింది గ్రీన్ కలర్లో టిక్ ఉంటుంది. అండ్ మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పెట్టిన ఆప్షన్ వచ్చేసి ఏంటంటే చూజ్ ఆప్షన్లో అయితే ఉంటుంది. కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ 1 అని ఇచ్చారు. క్యాండిడేట్ పెట్టిందేమో ఫస్ట్ ఆప్షన్. కీకి మీరు పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఇది రాంగ్ అనమాట. యాజ్ పర్ కీ ప్రకారం మీకు మార్క్స్ రాదు. కీకి మీరు పెట్టిన ఆప్షన్కి ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు మీకు 1 మార్క్ వచ్చినట్టుగా అయితే కౌంట్ చేయాలి. అలా ఎన్ని క్వశ్చన్స్ అయితే కరెక్ట్ అవుతాయో అన్ని క్వశ్చన్స్ అనేది మనం కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కూడా చూడొచ్చు. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు. క్యాండిడేట్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది. ఇది కూడా కౌంట్ కాదు. తర్వాత మనం ఇలా స్క్రోల్ చేసి మనకు మ్యాచ్ అయ్యే క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దాని దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్. ఇక్కడ మనకు ఫోర్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి యాజ్ పర్ కీ ప్రకారం సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అని ఇచ్చారు. క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా సెకండ్ ఆన్సర్ ఇచ్చారు. కీ ప్రకారం సెకండ్ ఆన్సర్ కరెక్ట్, చూజ్ ఆప్షన్లో కూడా సెకండ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మీరు పెట్టిన ఆప్షన్స్కి వాళ్ళు ఇచ్చిన కీకి మ్యాచ్ అయినట్టయితే 1 క్వశ్చన్ కరెక్ట్ అయినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలా టోటల్గా మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టారు అనేది, కీకి మ్యాచ్ అయ్యే విధంగా ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టారు అనేది కౌంట్ చేసుకున్నట్టయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 70 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే 70 మార్క్స్ వస్తాయి. 80 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే 80 మార్క్స్ వస్తాయి. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. మీరు టోటల్ క్వశ్చన్స్ అయితే కౌంట్ చేసుకోవాలి. ఇది 1 వే మాన్యువల్గా కౌంట్ చేసుకోవడానికి అయితే. అండ్ సెకండ్ మెథడ్ అయితే ఉంటుంది. మీరు వితిన్ 2-3 సెకండ్స్లో మీకు సంబంధించిన రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోవడానికి మనకు ఫస్ట్ ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు వెబ్సైట్ అయితే ఉంటుంది. టాప్లో మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉంటుందో జస్ట్ కాపీ చేసుకోవాలి. ఇలా మనం రెస్పాన్స్ షీట్కి సంబంధించిన వెబ్సైట్ పైన క్లిక్ చేయగానే మనకు కాపీ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఈ వెబ్సైట్ లింక్ పైన క్లిక్ చేసి కాపీ చేయాలి. వన్స్ మనం కాపీ చేసుకున్న తర్వాత ర్యాంక్ గురూజీ అనే ఒక వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ర్యాంక్ గురూజీ వెబ్సైట్కి వెళ్ళేసి మీకు సంబంధించిన రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను ర్యాంక్ గురూజీకి సంబంధించిన వెబ్సైట్కి అయితే వెళ్తున్నాను. ర్యాంక్
గురూజీ అనేది మీకు గూగుల్లో సెర్చ్ చేసినా ఓకే. ఇక్కడ మనకు ర్యాంక్ గురూజీ అనే యూఆర్ఎల్ టైప్ చేస్తే సో మీకు ర్యాంక్ గురూజీ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను. ర్యాంక్ గురూజీ యూఆర్ఎల్కి వచ్చేసి ఇక్కడ మీరు కాపీ చేసుకున్న యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో అది ఫేస్ చేయాలి. ఇప్పుడు నేను ఫేస్ చేయడం జరిగింది. అండ్ తర్వాత మీ కేటగిరీ అనేది చూస్ చేసుకోవాలి. ఇవన్నీ నాట్ మ్యాండేటరీ. సో జస్ట్ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. వీటితో మనకు యూజ్ లేదు. ఫస్ట్ ఇక్కడ లింక్ మాత్రం ఇంపార్టెంట్. లింక్ అనేది మీరు ఫేస్ చేయాలి. తర్వాత స్టేట్ కూడా అంతే. మీరు ఏ స్టేట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మన తెలంగాణ కాబట్టి తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకోవాలని లేదు. తర్వాత ఈ డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత క్యాలిక్యులేట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాలిక్యులేట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి మన టోటల్ ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టామనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. లాస్ట్ సెట్ 3 ఇయర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన థింగ్ ఏంటంటే ఓన్లీ రైట్ క్వశ్చన్స్ మాత్రం మనకి ఇంపార్టెంట్. మిగతా టేబుల్స్ తోటి మీకు పని లేదు. సో మెనీ ఆస్పెక్ట్స్ మళ్ళీ కామెంట్ చేస్తారు. రైట్ క్వశ్చన్స్ తోటే పని. మనకు నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయని తెలిస్తే అన్ని మార్క్స్ వచ్చినట్టు. మీకు ఇక్కడ 120 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. 45 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి అంటే ఈ క్యాండిడేట్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో అతనికి 45 అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. వన్స్ మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మార్క్స్ని బట్టి బెటర్ ర్యాంక్ రావడం ఛాన్స్ ఉంటుందా రాదా అనేది తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో మీ యొక్క డీటెయిల్స్ అయితే కామెంట్ చేయండి. సో మీ మార్క్స్ అనేది వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత కామెంట్ సెక్షన్లో ఈ విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కామెంట్ చేయండి. సో ఫస్ట్ మీ మార్క్స్ అనేది టైప్ చేయండి. యాజ్ పర్ కీ ప్రకారం ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. తర్వాత మీ క్యాస్ట్ ఏంటి, బీసీనా, బీసీఏనా, బీసీబీనా లేదా ఓసీనా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీనా, ఎస్సీ ఎస్టీనా అనేది క్యాలిక్యులేట్ చేయండి. పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే పర్సన్స్ విత్ డిజబిలిటీ అనేది కూడా మెన్షన్ చేయండి. జెండర్ మేల్ ఫీమేల్ అనేది మెన్షన్ చేయండి. అండ్ 3 ఇయర్స్ ఎల్ఎల్బీ కోసం అప్లై చేశారా, 5 ఇయర్స్ ఎల్ఎల్బీ కోసం అప్లై చేశారా, ఎల్ఎల్ఎం కోసం అప్లై చేశారా అనేది డీటెయిల్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మీకు వచ్చిన మార్క్స్ అనేది బెటర్ మార్క్సా కాదా అనేది అండ్ సేమ్ టైం మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్న కాలేజ్ ఉందో దాంట్లో సీట్ రావడం ఛాన్స్ ఉంటుందా రాదా, ర్యాంక్ అనేది ఎక్కడి వరకు ఉండడం ఛాన్స్ ఉంటుందనే ఇన్ఫర్మేషన్ కూడా కామెంట్ సెక్షన్లో అయితే మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఫస్ట్ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే. నెక్స్ట్ కీలో కనుక మిస్టేక్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన కీలో మిస్టేక్స్ ఉంటాయి. ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలని కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. దానికోసం మనం మెయిన్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెయిట్ ఫర్ దట్. తర్వాత మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటే ఏంటి అని కూడా క్వైరీ చేస్తారు. మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటే సో మనకు డిఫరెంట్ సెషన్స్లో అయితే లాస్ట్ సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. టోటల్గా మనకు లాస్ట్ సెట్ వచ్చేసి 3 ఇయర్స్ లాస్ట్ సెట్ వచ్చేసి 3 సెషన్స్లో కండక్ట్ చేశారు. అండ్ 5 ఇయర్స్ లాస్ట్ సెట్ అనేది 2 సెషన్స్లో కండక్ట్ చేశారు. ఎల్ఎల్ఎం అనేది ఒక సెషన్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇలా మీరు ఏ క్వశ్చన్ పేపర్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ రాశారు, మరి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఏ క్వశ్చన్స్ అడిగారని మీరు తెలుసుకోవాలనుకుంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది టోటల్గా క్వశ్చన్ పేపర్స్ కోసం దాన్ని మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ అని అయితే అంటాము. ఇది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది లాస్ట్ సెట్కి సంబంధించి 3 ఇయర్స్ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ 18th May 2026 సంబంధించింది. ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే కీ వెరిఫికేషన్ కోసం యూజ్ అవుతుంది. సో వాళ్ళు రిలీజ్ చేసిన కీకి ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ కరెక్ట్ అనేది తెలుసుకోవడానికి అయితే యూజ్ కావడం జరుగుతుంది. దీంట్లో కనుక మిస్టేక్స్ ఉన్నట్టయితే వాళ్ళు రిలీజ్ చేసిన కీలో కూడా మిస్టేక్స్ ఉంటాయి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే పర్టికులర్గా మీరు ఏ క్వశ్చన్లో అయితే మిస్టేక్ని ఐడెంటిఫై చేయడం జరిగిందో దానికి సంబంధించిన క్వశ్చన్ ఐడి ద్వారా మీరు మార్నింగ్ సెషన్లో రాసిన వాళ్ళైతే మార్నింగ్ క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్ ఐడెంటిఫై చేయాలి. ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే ఆఫ్టర్నూన్ సెషన్ సంబంధించిన మిస్టేక్స్ అనేది ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్ ఐడి అనేది కాపీ చేసుకొని మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఇది మనకు క్వశ్చన్ ఐడి. ఆబ్జెక్షన్ చెప్పే టాపిక్ అప్పుడు నేను చెప్తాను క్వశ్చన్ ఐడి ఏ విధంగా కాపీ చేసుకోవాలనేది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి దీన్ని కాపీ చేసుకుని ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఫర్ ఇప్పుడు కీలో మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే ఆబ్జెక్షన్ చెప్పాలి అంటే సో ఇక్కడ కీ ఆబ్జెక్షన్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్లో ఆబ్జెక్షన్ అని ప్రిలిమినరీ కీ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి సో మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. ఇలా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. దీంట్లో కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో ఆబ్జెక్షన్ చెప్పడానికి క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాయడం జరిగిందో వారికి సంబంధించిన డీటెయిల్ ద్వారా ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల వాళ్ళు రిలీజ్ చేసిన కీలో కనుక మిస్టేక్స్ ఉంటే మీకు స్కోర్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 35 మార్క్స్ వచ్చాయనుకుందాం. ఇప్పుడు మీకు స్కోర్ కీలో 2 మిస్టేక్స్ ఉన్నాయంటే ఆ 2 క్వశ్చన్స్ కనుక మీరు ఆబ్జెక్షన్ చెప్పినట్టయితే మీకు 37 మార్క్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఒక్కరు ఆబ్జెక్షన్ చెప్పినా కూడా మిగతా వారికి కూడా స్కోర్ అయితే యాడ్ అవుతుంది. ఎవరైతే రిలవెంట్ ఆప్షన్ పెట్టిన వాళ్ళు ఉంటారో వారికి. బట్ ఆబ్జెక్షన్ అనేది ఎక్కువ మంది చెప్పడానికి అయితే ప్రయత్నించాలి. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు కీ అయితే డౌన్లోడ్ చేసుకొని కీ డౌన్లోడ్ చేసి మీరు మార్నింగ్ సెషన్లో రాశారా ఆఫ్టర్నూన్ సెషన్లో రాశారా అనేది తెలుసుకొని దాంట్లో కనుక మిస్టేక్స్ అనిపించినట్టయితే మన కామెంట్ సెక్షన్లో విత్ క్వశ్చన్ ఐడి తోటి అండ్ దానికి సంబంధించిన షిఫ్ట్ తోటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ క్వశ్చన్ మిస్టేక్ ఉందనేది డీటెయిల్గా. దాన్ని బట్టి మీరు ఆ క్వశ్చన్కి ఆబ్జెక్షన్ చెప్పవచ్చా చెప్పకూడదు అనేది మేము అందిస్తాము. సో మీరు ఆబ్జెక్షన్ చెప్పాలంటే మాత్రం ఇక్కడ లాస్ట్ సెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా లాస్ట్ సెట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి గెట్ ఆబ్జెక్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టాప్లో డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ మీకు సంబంధించి ప్రజెంట్ ఏ క్వశ్చన్ అయితే మిస్టేక్ ఉందని చెప్తున్నారో ఆ క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్ ఐడి అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3rd క్వశ్చన్ మిస్టేక్ ఉంది అనుకుంటే యాజ్ పర్ మీ యొక్క కీ ప్రకారం సో వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం దానికి సంబంధించిన క్వశ్చన్ ఐడి అనేది కాపీ చేసుకోవాలి. ఇంతకుముందుకు నేను క్వశ్చన్ ఐడి ఏ విధంగా కాపీ చేయాలనేది చెప్పడం జరిగింది. అలాగే మీరు టోటల్ 120 క్వశ్చన్స్ అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత ఏ క్వశ్చన్ మిస్టేక్ అనిపించినా కూడా దాంట్లో ఆన్సర్ రాంగ్ ఇచ్చినా కూడా ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. మల్టిపుల్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆప్షన్ బి కరెక్ట్ అనుకున్నా కూడా ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. అండ్ తర్వాత ఇచ్చిన 4 ఆప్షన్స్లో
ఏది కరెక్ట్ లేదు అనుకున్న ఆబ్జెక్షన్ చెప్పొచ్చు, ఇన్కంప్లీట్ క్వశ్చన్ కంప్లీట్గా లేదు అనుకున్న ఆబ్జెక్షన్ చెప్పొచ్చు, అదర్ రీజన్స్ ఉన్న ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ ఐడి అయితే కాపీ చేసుకోవడం జరిగింది. మనం ఏదైతే రాంగ్ ఉన్న క్వశ్చన్కి సంబంధించిన ఐడి కాపీ చేసుకున్నామో అది ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, నేను మిస్టేక్ ఉన్న క్వశ్చన్కి సంబంధించిన ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. వన్స్ ఐడి ఎంటర్ చేయగానే యాజ్ పర్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మిస్టేక్ ఏంటుంది అనేది మీరు చెప్తున్నారు, దానికి సంబంధించి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాళ్ళు గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని ఇవ్వడం జరిగిందని అయితే కన్వే చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్, బట్ వాళ్ళు కీ ప్రకారం సెకండ్ ఆన్సర్ అని ఇవ్వడం జరిగింది. సో నేను ఫస్ట్ ఆప్షన్కి ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. బట్ మీ రీజన్ ఏదైతే ఉంటుందో అదైతే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మాకు రీజన్ అయితే నేను మెన్షన్ చేయట్లేను. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, మల్టిపుల్ ఆన్సర్స్ కరెక్ట్ ఉందా లేకపోతే నో కరెక్ట్ ఆప్షన్ ఉందా, ఏమనేది ఉందా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీరు కరెక్ట్ ఆప్షన్ ఏదైతే అంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అంటున్నాను కాబట్టి ఫస్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఇక్కడ టెక్స్ట్ అయితే టైప్ చేయాలి, ఎందుకు కరెక్ట్ అంటున్నారు, ఎందుకు రాంగ్ అంటున్నారు అనేది మీ యొక్క రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది టైప్ చేయాలి. యాజ్ పర్ కీ ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ రాంగ్ అని చెప్తున్నారు కాబట్టి సో మరి మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రిఫర్ చేసిన బుక్ ప్రకారం ఏదైతే కరెక్ట్ టెక్స్ట్ ఉంటుందో అది ఇక్కడ టైప్ చేయాలి. టెక్స్ట్ అనేది టైప్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మన దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉండాలి, రిలవెంట్ ప్రూఫ్ అనేది క్యాప్చర్ తీసుకున్న పిక్ కానీ లేదా బుక్లో ఉన్న పేజ్ కానీ లేదా మీరు రిఫర్ చేసుకున్న మెటీరియల్స్లో ఉన్న ఏదైతే ఉంటుందో పీడిఎఫ్ అనేది అది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మనం ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని మనం పీడిఎఫ్ ఫార్మాట్లోనే మ్యాక్సిమం అప్లోడ్ చేయాలి, అదర్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయకూడదు. అండ్ మనం వన్స్ అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో వన్స్ దానికి సంబంధించి పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ జేపీజీ ఫార్మాట్లో కానీ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ప్రూఫ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ ప్రూఫ్ పైన క్లిక్ చేయగానే అదైతే అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ అప్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ అయితే చేసుకోవాలి. సో మీరు దేని ద్వారా పేమెంట్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక క్వశ్చన్కి ఆబ్జెక్షన్ చెప్తే 500 రూపీస్ అయితే పే చేయాలి. అలా మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆబ్జెక్షన్ చెప్తే అన్ని 500 పే చేయాలి. సో ఈ యొక్క 500 అనేది ఆబ్జెక్షన్ రైజ్ చేసిన తర్వాత మీరు ఆబ్జెక్షన్ కరెక్ట్గా చెప్పినట్టయితే వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టయితే మీకు అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది, అదర్వైజ్ అమౌంట్ అనేది రీఫండ్ అవ్వదు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రిలిమినరీ కీ అనేది వ్యాలిడ్ అయినట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్కి ఆబ్జెక్షన్ చెప్తున్నాను, దానికోసం 500 రూపీస్ పే చేస్తున్నాను. సో నేను చెప్పిన ఆబ్జెక్షన్ కరెక్ట్ అయినట్లయితే 500 రూపీస్ అనేది వాళ్ళు ఫైనల్ కీ రిలీజ్ చేసిన తర్వాత మనకు వితిన్ 7 డేస్లో రీఫండ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనం చెప్పిన ఆబ్జెక్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదనుకోండి, సో ఆ 500 రూపీస్ అయితే వాళ్ళు మనకు పే చేయరు. మీరు ఆబ్జెక్షన్ చెప్పాలి అంటే ఖచ్చితంగా అమౌంట్ అయితే పే చేయాలి. ఆఫ్టర్ దట్ డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ ఆబ్జెక్షన్ పైన క్లిక్ చేసి పేమెంట్ అనేది కంప్లీట్ చేసి ఆ తర్వాత మీరు ఆబ్జెక్షన్ చెప్పింది అయితే ప్రింట్ తీసుకోవాలి. ఈ విధంగా ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆబ్జెక్షన్ చెప్పడానికి మనకు 25th May 2026 అయితే లాస్ట్ డేటు. ఇఫ్ కీలో మిస్టేక్స్ అనేది ఐడెంటిఫై చేసినట్లయితే ఆ డీటెయిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఆబ్జెక్షన్ అయితే చెప్పండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.